హలో ఎవ్రీవన్. మనము రోజువారీగా చేసే టిఫిన్స్లో దేంట్లోనైనా కానీ ఇడ్లీ ఆర్ దోశలు కూడా వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ వేసి టిఫిన్స్ అనేది చేస్తాము. ఉప్మాలో కూడా అలా కాకుండా చిరుధాన్యాలతోటి టిఫిన్స్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మల్టీగ్రెయిన్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పొంగనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నలు, రాగులు, కొర్రలు, సాములు వంటి చిరుధాన్యాలను వాడకంలో ఇవి అధిక ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఫర్మెంటేషన్ ప్రక్రియ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గట్ హెల్త్ బలపడుతుంది. ఇవి శరీరానికి దీర్ఘకాల శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర లెవెల్ నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ఇంకా మధుమేహ రోగులకు ఈ ఫుడ్ చాలా అనుకూలంగా ఉంటుంది. బరువు నియంత్రణకు, హృదయ ఆరోగ్యం సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇవి ఎంతో ఉపయోగకరమైన టిఫిన్స్ అండి. ఎందుకంటే ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న టిఫిన్స్ని మనం తీసుకోవడం వల్ల ఆ రోజంతా చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటాము. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది సడన్గా నార్మల్ టిఫిన్స్ చేసినప్పుడు సడన్గా హైక్ అవుతుంది షుగర్ లెవెల్. ఇలాంటి చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది సడన్గా హైక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. స్లోగా మెయింటైన్ చేస్తాయి ఈ ఫుడ్స్ వల్ల. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి టిఫిన్స్ని ఎక్కువ ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ.